చాలాసార్లు చెప్పాం, నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపలేమని ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా. రాయలసీమ రైతాంగం ఊరికే లేరు. తమ నీళ్ళ కోసం, తమ పంటల కోసం, తమ బ్రతుకు కోసం రోడ్లు ఎక్కుతా ఉన్నారు. చివరికి మీరు పోతిరెడ్డిపాడు చూసొస్తామన్నా సరే పోలీసులతో మీరు అణిచేశారు అక్కడ ఆఖరికి పంపకుండా. ఈ రోజున ఉరవకొండలో రాస్తా రోకో జరుగుతూ ఉంది. 1వ తారీఖున నంద్యాల జిల్లా వెలుగూరు ప్రాంతంలో పెద్ద రైతు పోరాటం సాగబోతా ఉంది. రైతులు రోడ్డు మీదకి రాబోతా ఉన్నారు. ఈ విషయం గమనించమని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని అడిగేది ఒక్కటే, కరెంటు కొనుక్కోవచ్చు, నీళ్లు కొనలేరు. రూపాయి ఎక్కువ తక్కువ మీరు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా, కానీ కరెంటు కొనుక్కునే అవకాశం ఉంది, కానీ నీళ్లు కొనలేరు. కనుక నీళ్ళని కరెంటు కోసం వాడకుండా ఆపమన్నదే మా డిమాండ్. మా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పారు. ఈ స్పెండ్ సమ్ మనీ, మీరు చేసే వేల కోట్ల రూపాయల అప్పులోంచి కొంత డబ్బులు పెట్టి ప్రతి మంగళవారం మీరు అప్పు చేస్తారు కదా, ఆ అప్పులో నుంచి మీరు కొద్ది డబ్బులు కట్టి కరెంటు కొనుక్కోవచ్చు. అట్లాగే 854 అడుగుల తర్వాత రావలసినంత నీరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాదు. పూర్తి సామర్థ్యం అంటే కొంచెం తక్కువైనా 30-40 టీఎంసీల 30 క్యూసెక్కుల నీళ్లు అక్కడ విడుదల చేయొచ్చు. ఇదే రీతిలో నీళ్లు తెలంగాణ వాడుకోవడం, కిందికి పోవడం జరిగితే ఒక 10-15 రోజుల్లో నాగార్జున సాగర్లో నీళ్లు ఉండే అవకాశం లేదు. శ్రీశైలంలో నీళ్లు ఉండే అవకాశం లేదు. సాగర్ ఆయకట్టుకు మాకు మధ్య పోటీ పెట్టద్దండి. మేము గొంతు తడుపుకోవడం కోసం అడుగుతా ఉన్నాం. 840 తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా పోతిరెడ్డిపాడు నుంచి కిందికి రాదు. మల్యాల ముచ్చుమరి నుంచి ఒక 0.3 మాత్రమే కిందికి వచ్చే అవకాశం. అందుకే చెప్పాం ముఖ్యమంత్రి గారు, మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు పూర్తి చేస్తే రాయలసీమలో రైతులకు ఇన్సూరెన్స్ పథకం లాగుంటుంది, వాటర్ లోన్ అని చెప్పాం. మీరు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని రేవంత్ రెడ్డి గారు చెప్పినారని మీరు మా గొంతు కోసే ప్రయత్నం చేశారు, లేదా మా గొంతులు తలపకుండా ఎండిపోయే ప్రయత్నం చేశారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అర్థమైంటే మరోసారి చెప్తాం, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ప్రభుత్వంలో మీరున్నారు. ఏ పంటకు ఆ పంట, ఏ వర్షానికి ఆ వర్షం సపరేటు. నిన్నటి వర్షం ఈసారి పనికిరాదు, అది నిన్న సంవత్సరమే పనికి వస్తుంది. ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ ఉంది, పంటలు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోతా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఈ మధ్య పడ్డ కొన్ని వాన చినుకుల వల్ల కొద్ది పచ్చ కనిపించచ్చు, కానీ వేరుశనగ పంట లేదు, పై పంట లేదు ఇక్కడ. కనుక మీ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమలో ఉన్న అధికార పార్టీ ప్రజాపతిని సవినయంగా కోరుకుంటా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, రాయలసీమ ప్రాంతాన్ని కాపాడండి. 18-20 టీఎంసీలు నీళ్ళు వచ్చినప్పుడు కూడా, ఆ రోజుల్లో వెంకటరామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఆ రోజుల్లో కూడా పంటకు నీళ్ళు ఇచ్చిన విషయం నాకు గుర్తుకుంది. తగిన ప్రణాళిక రూపొందించుకోండి. కలెక్టర్లే మాట్లాడతారు, మేము పంటలకి ఇయ్యం, నార్లు ఎండిపోయినాయి, రైతు నష్టపోతా ఉంటే రైతు గొంతు లేదనుకుంటా ఉన్నారు మీరు. రైతు గమనిస్తూ ఉన్నాడు. కనుక తక్షణం రాయలసీమ ప్రాజెక్టులకి ఈ మిగిలిన 2 వారాలు 3 వారాలు వచ్చే నీళ్ళని తక్షణం పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కూడా రిలీజ్ చేయండి. అంతేకాకుండా హంద్రీనివా వీలైన త్వరగా మాకు నీళ్ళు తెచ్చిపెట్టండి. రైతుల మీద దౌర్జన్యం కాదు మీరు చేయాల్సింది, రైతుల పట్ల బాధ్యతగా వాళ్ళ పంటలకు, ఆరితరుల పంటలకు ఎట్లా నీళ్ళు ఇస్తారో
అట్లాగే తాగునీళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తారో అది మీరు దాన్నే పరిపాలన అంటారు, దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు. ఊరికే మా నోరేసుకొని మా మీద ఎగిరిగిరి పడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లు రైతుల పక్షాన ఎంత కఠినమైన పోరాటాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలియజేసుకుంటూ పెద్ద డిమాండ్లు ఏం లేవు. రైతు కష్టాన్ని ఆదుకోండి, నష్టపరిహారాన్ని మీరే చెల్లించాలి అర్జెంటుగా. మరి పంట పడే వచ్చే కాలంలో పంట వెసులుబాటుకి సహాయం చేయాలా. తక్షణం శ్రీశైలం నుండి రాయలసీమకు ప్రాజెక్టులన్నింటి కూడా నీళ్లు తక్షణం రిలీజ్ చేయమని. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఇవ్వడం అంటే ఫోటోలు వేసుకోవడం మాత్రమే కాదు, లేకుంటే అక్కడ పోయి ఫోటో వేసుకుని క్రెడిట్ చోరీ చేయడమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి ఫోటోలు మీరు వేసుకొని మీరుకే దండలు వేసుకుంటే లాభం లేదు. కాబట్టి ది ఓన్లీ వన్ డిమాండ్, ప్లీజ్ రిలీజ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు ది రాయలసీమ ప్రాజెక్ట్స్ up to the Telugu Ganga Madras. And I am requesting Anantapur administration, please issue the water and release the water to the farmers, at least intermittent wet crops. కనుక దయచేసి అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు నిజమే, మీరంతా ప్రభుత్వమే, కానీ రాయలసీమ తల్లి కష్టాల్లో ఉంది. రాయలసీమలో రైతులు కష్టాల్లో ఉన్నారు.